చాలామంది ఒక సంఘటనకు వెంటనే స్పందించేస్తారండి. ఆ స్పందించడం మాట ద్వారా కావచ్చు, చేత ద్వారా కావచ్చు, ఒక వస్తువు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం కావచ్చు, కంపల్సివ్ బయింగ్ అంటాం. అదే సందర్భంలో ఎవరైనా మాట అన్నవాడిని వెంటనే ఒక డెసిషన్కి వచ్చేస్తామండి. ఇవన్నీ రాంగ్ పద్ధతులండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది చాలా ప్రధానమైన విషయం. దేనికల్లా స్పందించే ముందు ఒక్క నిమిషం ఆగి చూడండి. 45 సెకండ్స్ ఆగి చూడండి, మీకు అర్థమైపోతుంది. కోపం వచ్చిందా 45 సెకండ్స్ ఆగండి. ఏదైనా డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారా 45 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ ఆగి చూడండి. ఏదైనా కొందాం అనుకుంటున్నారా, కొనడానికి ముందు అది కార్ట్లో పెట్టండి, లేకపోతే విష్ లిస్ట్లో పెట్టి చూడండి. కొన్ని రోజుల తర్వాత కొందాం, లేదంటే కాసేపు కొందాం, తర్వాత కొందామని విష్ లిస్ట్లో పెట్టండి, లేదంటే కార్ట్లో పెట్టండి. మీరు ఎప్పుడైతే కొందాం అనుకున్నారో వెంటనే కొనేస్తారంటే అది కంపల్సివ్ బయింగ్గా మారిపోతుంది. ఎవరైనా ఏదైనా బట్టి వెంటనే రియాక్ట్ అయిపోకండి. ఎవరైనా ఏదైనా వస్తువు కనపడలేదు అనుకోండి, వెంటనే మీ వల్ల ఎలా జరుగుతుంది కర్మ అని కొట్టేసుకోకండి. అది ఒకసారి ఆ కీ మీ జేబులోనే ఉండొచ్చు. అది అరిచేటప్పుడు, కోప్పడేటప్పుడు, తిట్టేటప్పుడు, డెసిషన్ తీసుకునేటప్పుడు, వస్తువు కొనేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెంటనే ఏ నిర్ణయం తీసుకోకండి. ఆగండి. మాట్లాడేటప్పుడు ఆగండి. డెసిషన్ తీసుకునేటప్పుడు ఆగండి. వస్తువు కొనేటప్పుడు ఆగండి. ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆగండి. స్టాప్ అనే మెథడ్ థాట్ స్టాపింగ్లో వాడే మెథడ్ కాదండి. ఇంకో స్టాప్ ఉంది. స్టాండ్ స్టిల్, టీ అంటే థింక్, ఓ అంటే ఆపరేట్, పి అంటే ప్రొసీడ్ అని అర్థం. ఏదన్నా డెసిషన్ కానీ, కోపం కానీ, భయం కానీ, మరాటు కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా స్పందించకుండా ఎస్ అంటే స్టాండ్ స్టిల్, ఆగండి. టీ అంటే థింక్, ఇప్పుడు ఆలోచించండి. ఓ అంటే ఆపరేట్, ఇప్పుడు మనం ఆపరేట్ చేయడానికి ఆర్గనైజ్ చేయొచ్చు, లేదా ఓ అంటే ఆర్గనైజ్ కావచ్చు, ఓ అంటే ఆపరేట్ కూడా కావచ్చు. ఆర్ అబ్జర్వ్ అంటే ఏంటి, చుట్టూ పరిస్థితులంతా అబ్జర్వ్ చేయండి. వస్తువులు కొనే ముందు అబ్జర్వ్ చేయండి, స్పందించే ముందు అబ్జర్వ్ చేయండి. ఓకే, చాలా మీనింగ్స్ ఉంటాయి. అబ్జర్వ్. పి అంటే అప్పుడు దెన్ యూ ప్రొసీడ్. యూ వాంట్ టు బై ద ప్రోడక్ట్ ఆర్ నాట్ బై ద ప్రోడక్ట్. తిడతావా, తిట్టకుండా ఉంటావా, అరుస్తావా, అరకుండా ఉంటావా, ఇమీడియట్గా చేతులు విసిరేయడాలు, అరిచేయడాలు, మనసు బాలని వెంటనే వస్తువు కొనేయడాలు, ఆ సినిమా చూడాలంటే ఇమీడియట్గా టికెట్ బుక్ చేసేయడాలు, ఎవరన్నా ఏదన్నా అన్నారనుకుంటే వాళ్ళు మంచోళ్ళు కాదు ఇమీడియట్గా డెసిషన్ వచ్చేయడాలు, ఇవన్నీ కూడా మనం ఎమోషన్ రెగ్యులేషన్ లేనప్పుడు జరిగే పద్ధతులు అన్నమాట. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ అంటాం. ప్రతి ఎమోషన్కి ఒక మూమెంట్ ఉంటుందండి, దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. నెగిటివ్ ఎమోషన్స్కి ఆ మొత్తం ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది. పాజిటివ్ ఎమోషన్స్కి మనలో ఎనర్జీ పెరుగుతుంది, మన మూమెంట్ పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్లో ఈ స్టాప్ మెథడ్ కానీ మీరు వాడగలిగితే మీరు ఎన్నో మూర్ఖపు ఆలోచనలు కావచ్చు, ముందు చూపు లేకుండా చేసే నిర్ణయాలు కావచ్చు, మీ ప్రవర్తనలు కావచ్చు, విడాకులు తీసుకున్న ఆలోచనలు కావచ్చు, ఎవరి మీదనే కేసు పెట్టాలన్న ఆలోచన కావచ్చు, తప్పు అనే భావం వచ్చిన వెంటనే వాళ్ళు మంచోళ్ళు కాదని ముందే చుట్టాలు బంధువుల డెసిషన్ తీసేసుకోవడం కావచ్చు, ఇమీడియట్గా నాకు హార్ట్ అటాక్ ఉందని నిర్ణయానికి వచ్చేయడం కావచ్చు, ఇమీడియట్గా ఈ వస్తువు కొనకపోతే నా బతుకు లేదని చెప్పేసి వస్తువు కొనేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఎమోషనల్ రెగ్యులేషన్ సరిగ్గా లేకపోతే మీరు కంపల్సివ్గా మీరు బిహేవ్ చేస్తారనమాట. ఇంపల్స్ కంట్రోల్ అంటాం. మీకు వచ్చి ఇంపల్స్ వచ్చిన వెంటనే పని చేసేయాలనిపిస్తుంది. ఇంపల్స్ కంట్రోల్ మనకు రాకపోతే మన ప్రవర్తన మన చేతుల్లో ఉండదండి, ఆ ఇంపల్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇంపల్స్ చేతిలోకి వెళ్ళిపోయిందో మీరు కొన్నాళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎలాగ అన్నాను, తప్పు అన్నాను, ఇది అనవసరంగా ఈ వస్తువు కొన్నాను, ఎందుకు వాడకుండా ఎక్కడ ఉంది, ఆ రోజు నేను కోపపడకుండా ఉండవలసింది, ఆ రోజు నేను విడాయకుల కోసం అడిగి ఉండవలసింది, ఆ రోజు మా ఆయన్ని ఎలా ఉండవలసింది, ఆ రోజు మా ఆవిడని అనకుండా ఉండవలసింది, అనవసరంగా మా అల్లుడు బంగారం మా అల్లుని పట్టుకుని తిట్టాం, పాపం తప్పు చేసాము, అనవసరంగా మా కోడలు మంచిది అయినప్పటికీ తప్పు పట్టాము, అలా ఉండకుండా విడాకులు తీసుకున్న తర్వాత 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. దానికంటే ముందు ఇలా ఆలోచించండి. బైపీసీ ఎంపీసీ తీసుకునే ముందు ఆలోచించండి. ఎవరైనా తిట్టాలనుకున్నప్పుడు ఆలోచించండి. ఎవరన్నా మాటకు మాట సమాధానం ఇచ్చేటట్టు ఆలోచించండి.
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆలోచించండి. డాక్టర్ పట్ల నెగిటివ్ ఒపీనియన్ వచ్చిన వెంటనే వెధవని తిట్టేస్తున్నారు చాలామంది. చాలా డాక్టర్లని నా దగ్గర తిడుతూ ఉంటారు. అది తప్పండి. అది డాక్టర్లు ఏం వెధవలు కాదు. అది మీరు చెప్పి దాని ప్రకారం ఆలోచించి వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు ఒక వైద్య ప్రక్రియ ఎన్నుకుంటారు. వాళ్ళ వెధవలు కాదండి. వెధవలు అయితే అంత చదువు ఎలా చదువుతారు చెప్పండి? వాళ్ళందరూ చెడ్డాలు కాదండి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒక వస్తువు ఉంది, అది వాడు అమ్ముతున్నాడు, నువ్వు కొనుక్కుంటున్నప్పుడు అన్నీ చూసి నువ్వు కొనుక్కో. అంతే తప్పించి ఒకడు మోసం చేశాడని అందరూ మోసం చేశాడని కాదు కదా. ఒక కోడలు మోసం చేయని అందరు కోడలు చెడ్డాలు కాదు కదా. ఒక అల్లుడు మోసం చేయడం అందరూ అల్లుడు చెడ్డాడు కాదు కదా. నోరు ఏం చేస్తుందంటే అందరిని పట్టుకుని జనరలైజ్ చేసేస్తుంది అనమాట. జనరలైజేషన్ ట్రాప్ అంటారు. కడప వాళ్ళందరూ ఈ టైపు ఫ్రాక్షనిస్టులు, పలానా జిల్లా వాళ్ళు రౌడీ షీటర్సు, పలానా పార్టీ వాళ్ళందరూ చెడ్డాళ్ళు, పలానా వాళ్ళందరూ ఇటువంటి ఈ జనరలైజేషన్ అనేది కూడా ఎమోషన్ రెగ్యులేషన్ లేకుండా నోటికి టక 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 వచ్చేస్తుంది అనమాట. సో థింక్ బిఫోర్ యాక్ట్. ఓకే, నువ్వు పని చేసేటప్పుడు నువ్వు ఆలోచించు. థింక్ బిఫోర్ టాక్, థింక్ బిఫోర్ మేకింగ్ డెసిషన్. మాట్లాడే ముందు ఆలోచించు, పని చేసే ముందు ఆలోచించు, నిర్ణయం తీసుకో ముందు ఆలోచించు. ఈవెన్ ఎవరితోటైనా సెక్స్ చేసుకో ముందు నువ్వు ఆలోచించాలి. కానీ సెక్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు నన్ను ప్రలోభ పెట్టాడు, నేను సెక్స్కి ఒప్పేసుకున్నాను అని అన్నావంటే అది మళ్ళీ తిరిగి నిజం కాదండి. అది నువ్వు ప్రలోభ పెడితే లొంగిపోయి పొజిషన్ ఉంటే అది నీ బలైనదా. వాడు ప్రలోభ పెడతడం కాదు కదా. మీ ఇద్దరు ఈక్వల్గా షేర్ ఉంటేనే సెక్స్లో కలుస్తారు. చాలామంది ఒక వయసు వచ్చాక ఒక కొంతకాలం అయిన తర్వాత నమ్మి నేను మాట్లాడితే నన్ను మోసం చేశారు అంటుంటారండి. మోసం చేయడం కదండి, ఇద్దరు కలిసి మీరు ఎమోషనల్ రెగ్యులేషన్ లేకుండా పార్టిసిపేట్ చేశారు. అది మెచ్యూరిటీ అంటే ఏంటంటే ముందే నిర్ణయం తీసుకోమంది ఆలోచించడం. అదంతా అయిపోయిన తర్వాత నీ వల్ల నేను అలాగైనా తాగుబోతూ పెళ్ళని అంటాడు, నీ వల్ల నేను తాగుతున్నానని తాగుబోతూ పెళ్ళని అంటాడు. ఇవన్నీ కాదండి. లోపం ఎక్కడుందంటే ఎదురాళ్ళు చూపించడం కాదు, నీ లోపాన్ని నువ్వు దిద్దుకోవడం. ఈ దిద్దుకోవాలంటే స్టాప్ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి టెక్నిక్లు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద, ఈ బిహేవియర్లో సైన్స్ మీద మంచి మంచి పుస్తకాలు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ రెండింటిలో మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఉంటుందండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ డౌట్లు కానీ అది మీ ఒపీనియన్ కానీ ఏదైనా ఉంటే పెట్టండి. కొత్త వీడియో కొత్త ఇది మీకు వస్తుంది. మీరందరూ బాగుండడం కోసం మీకు ఏది కాలితే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంతి గారు. నమస్తే.